హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వరల్డ్. ఈ రోజు మనం బీట్రూట్ టిక్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈవినింగ్ స్నాక్స్ గా చాలా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ స్నాక్స్. సో మనం దానికోసం అయితే బీట్రూట్ ని, క్యారెట్ ని బాగా తురుముకొని తీసుకోవాలి. ఇందులో ఆనియన్స్ అలాగే ఆలుని బాగా ఉడకబెట్టి స్మాష్ చేసుకొని వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని సరిపడంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ అయితే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, తీసుకొని అది కూడా ఒక హాఫ్ కప్ వేసుకోండి. క్రంచీగా ఉంటుంది టిక్కా. సో నెక్స్ట్ ఇదైతే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం లెమన్ పిండుకొని ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే బీట్రూట్ కొంచెం ఫ్లేవర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అయితే కొంచెం బాల్స్లా చేసుకొని మనం వడ చేసుకుంటాం కదా, స్మాల్ సైజ్ వడలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని సో మొత్తం అన్ని వేసుకొని రెండు వైపులా కాల్చుకొని మనం టమాటా కెచప్ ఏదైనా పెట్టుకొని లేకుంటే కర్డ్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. బాయ్ బాయ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వరల్డ్. ఈ రోజు మనం బీట్రూట్ టిక్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈవినింగ్ స్నాక్స్ గా చాలా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ స్నాక్స్. సో మనం దానికోసం అయితే బీట్రూట్ ని, క్యారెట్ ని బాగా తురుముకొని తీసుకోవాలి. ఇందులో ఆనియన్స్ అలాగే ఆలుని బాగా ఉడకబెట్టి స్మాష్ చేసుకొని వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని సరిపడంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ అయితే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, తీసుకొని అది కూడా ఒక హాఫ్ కప్ వేసుకోండి. క్రంచీగా ఉంటుంది టిక్కా. సో నెక్స్ట్ ఇదైతే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం లెమన్ పిండుకొని ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే బీట్రూట్ కొంచెం ఫ్లేవర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అయితే కొంచెం బాల్స్లా చేసుకొని మనం వడ చేసుకుంటాం కదా, స్మాల్ సైజ్ వడలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని సో మొత్తం అన్ని వేసుకొని రెండు వైపులా కాల్చుకొని మనం టమాటా కెచప్ ఏదైనా పెట్టుకొని లేకుంటే కర్డ్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. బాయ్ బాయ్.